బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నట్టుగానే అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యం ఉన్నటువంటి గల్ఫ్ సంస్థలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఇక బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పైన క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలులతో డేటా సెంటర్కు మంటలు అంటుకున్నాయి. దీనికి తోడు ఇంకా ఈ సెంటర్ వేదికగా అందుతున్నటువంటి అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నిలిచిపోయే ప్రస్తుతం. మరి అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. మరి గూగుల్, యాపిల్ సహా అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని, వాటిలోని ఉద్యోగులు కూడా వెంటనే ఆఫీసులను వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించిన మరునాడే ఈ దాడి జరగడం అయితే గమనార్హమని చెప్పుకోవాలి. మరి ఇంతకు ముందు కూడా బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దుబాయ్లోని ఫైనాన్షియల్ సెంటర్ పైన దాడులు నేపథ్యంలో మరి సిటీ బ్యాంకు సహా పలు ఆర్థిక సేవల సంస్థలు తమ కార్యకలాపాలు ప్రస్తుతానికైతే మూసివేయడం గమనార్హమని చెప్పుకోవాలి. ఖతార్ తీరానికి సమీపంలోని ఒక చమురు ట్యాంకర్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీనితో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. అది ఖతార్ ఎనర్జీ సంస్థ ఏదైతే లీజుకు తీసుకున్నటువంటి ట్యాంకర్ అని, అందులోని 21 మంది సిబ్బందిని కాపాడామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే అది ఇజ్రాయెల్కు చెందినటువంటి ఆక్వా1 చమురు నౌక అని పక్కా సమాచారంతో దాడి చేశామని ఇక ఐఆర్జీసీ తెలియజేస్తూ ఉంది. మరి నిండా చమురుతో ఉన్నటువంటి కువైట్ ట్యాంకర్ నౌక పైన దాడి జరిగిన మరునాడే ఇది జరగడం గమనార్హం. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకర్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు కూడా వెలువడ్డాయి. విమానాశ్రయం పైన ఇలా దాడులు జరగడం వారంలో ఇది రెండోసారి అని చెప్పుకోవాలి. ఇక యుఏఈలోని ఏదైతే పుజైరాలో క్షిపణి శకలాలు కూడా పడి ఒకరు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇజ్రాయిల్లోని ఏదైతే బెనూరియన్ విమానాశ్రయంలో అమెరికా ట్యాంకర్ విమానం పైన కూడా దాడి చేశామని చెప్పేసి ఐఆర్జీసీ తెలియజేస్తూ ఉంది. మరి ఇజ్రాయిల్లోని ఏదైతే టెల్ అవీవ్, ఇక జెరూసలేం సెంట్రల్ ఇజ్రాయిల్ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు జరిపినట్లు తెలుస్తుంది. మరి ఇరాన్ హెజ్బొల్లా దాడుల్లో ఇప్పటి వరకు కూడా 6,286 మంది మరి గాయపడ్డారని అయితే ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ బుధవారం అయితే వెల్లడించింది. తాము పలు క్షిపణులను దక్షిణ ఇజ్రాయెల్ వైపు ప్రయోగించామని కూడా హౌతీలు ప్రకటించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇక లెబనాన్ దక్షిణ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా 1318 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరి ఇరాన్ మద్దతుగా లెబనాన్లోని హెజ్బొల్లా సంస్థ ఇజ్రాయెల్ పైకి అయితే వరుసగా రాకెట్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో హెజ్బొల్లా చీఫ్ నయీం కసీంకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా పేరిట ప్రకటన విడుదల చేసింది. మరి అయితే ఇరాన్లోని ఏదైతే టెహ్రాన్, ఇది ఇంకా ఇస్ఫహాన్, ఇక తబ్రీజ్, ఇక ఆహ్వాజ్, సిరాజ్, బందర్, ఇక అబ్బాస్, కరజ్నా గలాపై అమెరికా ఇంకా ఇజ్రాయెల్ బాంబులు కురిపించాయి. మరి ఇస్ఫహాన్లోని విమానాశ్రయం ధ్వంసమైందని చెప్పుకోవాలి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతూ ఉన్నాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో తీవ్ర విధ్వంసం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా 1318 మంది మరణించినట్టు తెలుస్తుంది. ఇరాన్ మద్దతుగా లెబనాన్లోని హెజ్బొల్లా సంస్థ ఇజ్రాయెల్ పైకి వరుసగా రాకెట్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో హెజ్బొల్లా చీఫ్ నయీం కసీంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పేరిట ప్రకటన కూడా విడుదలైంది. ఇరాన్లోని ఏదైతే టెహ్రాన్, ఇస్ఫహాన్, ఇక తబ్రీజ్, ఆహ్వాజ్, సిరాజ్, బందర్, అబ్బాస్, ఇక కరజ్నా ఏదైతే గరాల పైన కూడా అమెరికా ఇక ఇజ్రాయెల్ బాంబులు కురిపించాయి. ఇక ఇస్ఫహాన్లోని విమానాశ్రయం ధ్వంసమైంది.
ఇరాన్లో ఇప్పటి వరకు 800 వైమానిక దాడులు చేశామని, బాంబులు, డ్రోన్లు, క్షిపణులు కలిపి సుమారుగా 16,000కు పైగా పేలుళ్లు సృష్టించామని చెప్పేసి అయితే ఇజ్రాయెల్ ప్రకటించింది. సుమారుగా 2,000 మంది ఇరాన్ సైనికులు తమ దాడుల్లో అయితే మృతి చెందారని తెలిపింది. ఇరాన్లోని ఏదైతే టోఫిగ్ ఫార్మా పరిశ్రమ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ పరిశ్రమలో ఏదైతే నిషేధిత ఫెంటానిల్ మాదక ద్రవ్యాన్ని అయితే తయారు చేస్తుండటంతో దాడి చేశామని అయితే పేర్కొంది. బహ్రెయిన్లోని హమాలోలో ఉన్నటువంటి బాటెల్కో ప్రధాన కార్యాలయం పైన అయితే బుధవారం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్కు కూడా ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ సంస్థ దేశంలోనే అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీ. అమెరికా కంపెనీలపైన దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన తర్వాత జరిగినటువంటి ఈ దాడి అమెజాన్నే మొదటి లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా వారం క్రితం బహ్రెయిన్, యుఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసులకు అంతరాయం కలిగింది. నెల రోజుల్లోనే ఈ కార్యకలాపాలపైన ప్రభావం పడటం ఇది రెండోసారి చెప్పుకోవాలి. మరి ఆ ప్రాంతంలోని డ్రోన్ కార్యకలాపాలే ఈ అంతర్జాతీయానికి కారణమని కూడా ఇక అమెజాన్ ప్రతినిధి తెలుపుతూ ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో ఏదైతే జరిగినటువంటి వైమానిక దాడుల వల్ల కూడా అనేక డాటా సెంటర్లలో భవనాలకు కూడా నష్టం ఏర్పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడినట్లు ఆయన చెప్పారు.